నమస్తే కాక అందరికీ. ఇక మొత్తానికైతే ఇగో ఇక్కడ క్రూజ్ దగ్గరికి వచ్చిన. క్రూజ్లో ఈరోజు డిన్నర్ చేద్దాం పారి. ఓకే, చూపిస్తా చూడురి. ఇగో అదే క్రూజ్లో ఇప్పుడు మనము డిన్నర్కి వెళ్దాం. అమ్మ నేను ఎప్పుడు రాలే ఈ క్రూజ్లో డిన్నర్ ఏందో కానీ. సో ఒక్కొక్కళ్ళకి $100 అన్నమాట. అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ డ్రింక్స్కి అయితే మనం సపరేట్గా కట్టాల్సి వస్తుంది. చూద్దాం మరి వాళ్ళ కథ ఏందో వ్యవహారం ఏందో చూద్దాము. ఓకే, ఎప్పుడు ఇంట్లో కూర్చొని యాస్టకు వస్తుందని చెప్పేసి న్యూ జెర్సీ వచ్చిన. ఈడ చూద్దాం ఎట్లుంటుందో. ఓకే, లోపలికి వెళ్దాము ఒక్క 2 నిమిషాలు. సో మా వాడు వస్తాడు, చూడాలి మరి ఏందాక వచ్చినాడు. జనాలు బాగానే వచ్చారు. ఇక్కడ కార్లు ఆపిరు, కార్ పార్కింగ్ ఇస్తాడు. ఓకే, ఒకవేళ రావాలనుకుంటే మీరు కూడా రండి. కాకపోతే ఇక నా లెక్క మరి మగ పొరలతో రాకురి. ఆడిపోరిని వేసుకొని వచ్చి అంత కపుల్స్ వచ్చిర్రు అనుకో మజా ఉంటుంది. ఓకేనా? సో వైఫ్ అండ్ హస్బెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ అట్లా వస్తే లోపల డీజే కూడా ఉంటుందంట, చూద్దాం. ఓకే, ఇక ఇట్లా చక్కగా పోతే ఆడ ఎంట్రీ అన్నమాట. చూసిరా? మీరు లాంగ్ వీడియోలు చేయమంటారు, నీ అమ్మ ఒక్కడు కూడా దేకట్లేదు లాంగ్ వీడియోలు. ఇట్లా దేకకపోతే నాకేం చేయబుద్ధి అవుతుంది? ఇది చూడు, పెద్ద పెద్ద క్రూజ్లు ఉన్నాయి, షిప్లు ఉన్నాయి అండ్ లోపల డీజే ఉందంట. అమ్మ ఈడేయడం అనవాడడం. సో సర్లే, ఆడ వస్తాడు, మనం లోపలికి వెళ్దాం. కెసినో. సో మరి ఏ బోట్ ఉన్నదో తెలియదు, టికెట్ చూస్తే ఆడ చెప్తాడు. నేను ఆడికైతే మా వాడికి మెసేజ్ పెట్టినారు లోపల ఉంటారు రారా అని చెప్పేసి. ఎందుకంటే బయట వేడి బాగా అవుతుంది. నేను ఎప్పుడు రాలేదు కానీ ఇప్పుడే ఫస్ట్ టైం ఈ బోట్లో డిన్నర్ అని చెప్పేసి డీజే ఉంటుంది అది ఉంటుంది అని చెప్తే మొత్తానికైతే వచ్చిన. చూద్దాం లోపల. ఆడిపోరగాన్లు అయితే బాగానే ఉన్నారు, మంచిగా డ్రెస్సులు వేసుకొని వచ్చారు. చూద్దాం లోపలప్ప. సో ఇగో ఇక్కడ క్రూజ్. ఇక్కడ అమ్మాయి ఏం చేస్తుందంటే వీడియోలు అది ఫోటోలు తీస్తూ ఉంటుంది గ్రూప్లో వస్తే. ఓకే, ఇక మొగోళ్ళు వస్తే మొగోళ్ళు ఏం దిగుతారు కానీ. సో లోపలికి వెళ్ళాలి, వెయిట్ చేస్తున్నారు అందరు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాలి. లోపల మళ్ళీ తీస్తాం. ఇక లోపల ఇట్లుంది కాక సెట్టింగ్ మొత్తం చూడు, డైనింగ్ మొత్తం ఏరియా, ఈ మ్యూజిక్ వాయిస్తాడు. ఓకే, సో కాకపోతే అంతా ముసలోళ్ళు వస్తున్నారు మీ అమ్మ. ఇక్కడ కింద కూడా ఉంది చూడు. పైన కింద 2 ప్లేస్లో ఉన్నది. ఓకే, సో మరి ఫుడ్ ఎట్లుంటుందో నాకు తెలియదు, చూద్దాం. ఐడియా ఇక్కడ అజీబ్ ఏంటిదంటే వీడికి ఎవరు రావాలంటే అమ్మాయి అబ్బాయి రావాలా. నేనేమో మొగొంటుతో వచ్చిన అమ్మ చూసి వాళ్ళు ఏమైనా బట్టబాజు కానీ అనుకోరు కదా, ఆయన కంపోజిసి నేను తిడగాని అనుకోరు కదా. సరే ఎనీవేస్, ఎవడేమనుకుంటే మనకేంది కానీ మనం ఫుడ్ ఎంజాయ్ చేసినామా బస్ కేల్కతాం. ఇక 45 మనదే ఇదే టేబుల్. సో ఇట్లా బయటకు వచ్చి దమ్ము కొట్టచ్చు. నాకు పెద్దగా అనిపిస్తలేదు కానీ చూద్దాం ఎట్లుంటుందో, నాకు కూడా తెలియదు. ఓకే, ఫుడ్ ఎట్లుంటుందో తెలియదు, చూసి చెప్తా మీకు. నేను కూడా ఫస్ట్ టైమే కదా రావడం. సరే లోపలికి వెళ్దాం, బయట ఎండ కొడుతుంది. సో వెల్కమ్ బ్రెడ్ అయితే వీటిలో ఇస్తాడు. ఓ బ్రెడ్ ముక్క ఇస్తాడు, దాంతోపాటు బటర్ ఇస్తాడు. బటర్ని దీంట్లో పెట్టేసి తినడం అంతే. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇది లిబర్టీ స్టాచ్యూ వరకు వెళ్తుందంట, చూద్దాం మరి ఆ కథ ఎట్లుంటుందో. చలో, మొత్తానికైతే క్రూజ్ కదిలింది. జనాలు అయితే మరి ఎక్కువ లేరు. 3 ఫ్లోర్లు ఉన్నది. 3 ఫ్లోర్లలో మొత్తం పైన అంత ఎంపుతున్నది. మధ్యలో కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు అండ్ కింద కూడా కొంచెం ఎక్కువ ఉన్నారు. చూద్దాం, కిందికి వెళ్దాం పరి. ఇక్కడ ఏమంతగా ఏం లేదు కానీ
ఫ్రైడే కాబట్టి ఇది ఎక్కువ బిజీ లేదు. ఒకవేళ ఇది శనివారం అయితే ఆదివారం అయితే కొంచెం ఎక్కువ జనాలు ఉంటారంట. ఓకే చలో కిందికి వెళ్దాం. సన్సెట్ చూసి మస్తు ఉన్నది సన్సెట్. ఇది ఇంకా పైన ఇక 3rd ఫ్లోర్. ఏమరా పోయి ఎవరు లేడు. ఇది ఎటు పోతుందో ఇప్పుడు కానీ చలో ఆడ లిబర్టీ స్టాచ్యూ దగ్గరికి పోయిన తర్వాత మళ్ళీ తీస్తా. ఓకే ఇగో ఈడెవడో డ్రోన్ ఎగిరేస్తున్నాడు చూడు. ఈవాడు ఏం రే నన్ను తీస్తున్నావురా డ్రోన్ తోటి. మొత్తానికి అయితే టర్న్ అవుతుంది. యా ఇగో ఇళ్ళకి వెళ్ళి వెళ్తుంది. దగ్గర లిబర్టీ స్టాచ్యూ దగ్గరికి వెళ్తుంది అనుకున్నా కలిసి. అరే బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ యాక్చువల్గా ఏంటంటే ఇది ఓపెన్ చేసిండు. యా ఇంతకుముందు ఇది స్ట్రైట్గా ఉండే, ఇది ఓపెన్ చేసిండు బ్రిడ్జ్ ట్రైన్ది. ఇది ఇది ఈ ఈ బోట్ దాటనీకి ఈ బ్రిడ్జ్ ఇట్లా క్రాస్ అయ్యింది చూసిరా. మళ్ళీ ఇది పోయిన తర్వాత మళ్ళీ స్ట్రైట్ అయిపోతుంది. అట్లా ఆ ట్రైన్ వస్తలేదు కాబట్టి ఇది బోట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా ఇగో అది చూసిరా కింద దిగుతాం చూడు, అది మళ్ళీ టర్న్ అవుతుంది. నేను మీకు చూపిస్తాను చూడు. ఒకవేళ చూడు. ఓకే అది టర్న్ అవుతుంది చూడు. అది చూసిరా బ్రిడ్జ్ అది తిరుగుతుంది చూడు. ఈ బోటు దాటనీకే బ్రిడ్జ్ ఓపెన్ చేసిండు అనమాట. ఈ దారి వదిలిండు, అది తిరుగుతుంది చూడు. తిరుగుతాం చూసిరా. బ్రిడ్జ్ క్లోజ్ అవుతుంది చూసిరా. మొత్తం క్లోజ్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ అది ఓపెన్ చేస్తాడు బ్రిడ్జ్. ఓకే చలో. సో ఇక్కడికి వస్తే అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. మంచి ఓకే వ్యూ అనమాట. సరే లోపలికి వెళ్ళి సలాడ్ తిందాంపా. బయట కొంచెం వేడి ఉంది కాక. సో మన ఫుడ్ వచ్చేసి ఇది వచ్చింది కాక. ఇది వచ్చేసి ఫిష్, చికెను, ఈ మన సోయా చిక్కులు, ఈ పొటాటో. ఓకే అండ్ స్టిల్ అంతా ఎంటీ ఉన్నది, ఏం లేదు మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏం లేదు ఫుల్గా. బట్ ఇట్స్ ఓకే. ఫుడ్ ఎంజాయ్ చేద్దాం. చూసిరు కదా. ఇక తిన్నారు కదా. మంచిగా నాయనమ్మ డ్యాన్స్ చేస్తుంది చూడు. అట్లా ఉండాలి. ముసలామె డ్యాన్స్ చేస్తుంది చూసినావా. భలే వేస్తుంది చూడు, స్టెప్ భలే వేస్తుంది. రిధం అట్లుండాలి కాక. ఎప్పుడైనా సరే దునియా ఎంజాయ్ చేసి పడేయాలి అంతే. ఎవడేమనుకుంటాడని కాదు. చూసిరా ఇక్కడ ఈమె కూడా చేస్తుంది. బస్ స్టెప్ మాత్రం భలేస్తుంది. ఇక్కడ మొత్తం ఇంకో బ్యాచ్ వచ్చింది, మస్తు చేస్తున్నారు డ్యాన్స్ కూడా. కిందికి వెళ్దాం, కిందికి వెళ్ళి చూద్దాం. నాకు రాదు ఈ
ఈ పాటల మీద డ్యాన్స్ మనదంతా గొల్లమల్లమ్మ కోడల మళ్ళా రేవంత్ రెడ్డి పాట ఉంటుంది చూసా అట్లుంటుంది మనది. మంచిగా వేస్తున్నారు డ్యాన్స్, అంటే పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ అనుకో స్టెప్. చలో ఇక కానీ వాళ్ళ దునియాలో వాళ్ళు ఉన్నారులే కానీ ఎట్లుంది దగ్గర వెళ్ళిపోతుందిలే. మూడు గంటల తర్వాత ఆడైతే మొత్తానికి లిబర్టీ స్టాచ్యూ మిస్ చేసిండు. ఓకే అయిపోయింది, వెళ్దాం పరి. పరి కాక అయిపోయింది. మంచిగా ఏం లేదు. ఫస్ట్ డ్రింక్కి పైసలు కట్టుకోవాలా, ఫుడ్కి అయితే పైసలు ఏం లేవు. ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పోతనే బ్రెడ్ ఇచ్చిండు, దాని తర్వాత సలాడ్ ఇచ్చిండు, మెయిన్ కోర్స్ ఇచ్చిండు, దాని తర్వాత ఐస్ క్రీమ్లు ఇచ్చిండు, అయిపోయింది. కాకపోతే వాడు లిబర్టీ స్టాచ్యూ తీసుకోపోతా అని చెప్పి తీసుకోపోలేడు, చీకడైందని చెప్పేసి. మేబీ ఇట్స్ ఓకే, ఏదైంది ఫస్ట్ టైం కదా, హ్యాడ్ ఎ ఫన్. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు ఇంట్లో కూర్చొని మందు కొట్టేదానికంటే ఇప్పుడు ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఓకే అప్పుడప్పుడు ఇట్లాంటివి చేస్తూ ఉండాలా. చలో ఉంటా.